నమస్తే బీజేపీ నుంచి బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఏదైతే అనుకున్నామో రాజా సింగ్ రాజీనామాను పార్టీ ఆమోదిస్తుందా ఆమోదియదా అనే ఒక సందేహంలో బీజేపీ కార్యకర్తలు ఉండేది. చివరికి మాత్రం బీజేపీ హైకమాండ్ మాత్రం ఒక సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తూ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఈ రాజీనామాకు చేయడానికి కారణం అసలు ఏంటంటే, అక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నేను నామినేషన్ వేయడానికి పోతే నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ ఆయనే రాజా సింగ్ ఆ రోజు రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి ఆ రాజీనామా లెటర్ను ఇచ్చిపోవడం జరిగింది. ఆ సందర్భంలో ఒక వ్యాఖ్య కూడా చేసిండు, నేను మీ పార్టీలో లేను కాబట్టి, మీ పార్టీకి నాకు సంబంధం లేదు కాబట్టి మీరు స్పీకర్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, రాజా సింగ్ మా పార్టీలో లేడు, ఆయన ఎమ్మెల్యే పదవిని తీసేయడని లెటర్ కూడా మీరు రాసుకోవచ్చు అని చెప్తూ వెళ్ళడం జరిగింది. బీజేపీ నుంచి వచ్చినటువంటి లెటర్ బీజేపీ రాజా సింగ్ ఎమ్మెల్యే అనే అడ్రస్తో రాయడం జరిగింది. ధూల్పేట్. నమస్కార్, దిస్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ నెంబర్ 1041 డేట్ 13th June 2025 written to the Sri G. Kishan Reddy G, President BJP Telangana State, regarding your resignation for the party. The aforesaid letter has been brought to the notice of Honorable National President Sri J.P. Nadda Ji. The consent mentioned by your irrelevant and do not match the functioning ideology and principles of the party. As for the direction of Honorable National President Sri J.P. Nadda, I do convey that your resignation has been accepted with immediate effect. ఇది అక్కడి నుంచి వచ్చినటువంటి కేంద్ర హైకమాండ్ రిలీజ్ చేసినటువంటి లెటర్ ఇది. సో ఒకసారి చూద్దాం. ఆయన ఆ రోజు ఆయన వెళ్ళడం జరిగింది బీజేపీ ఆఫీస్కి. వెళ్ళి అసలు ఏం మాట్లాడిండు ఆ రోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 members సైన్ కావాలి. 10 members సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారి మాట చెప్పి వస్తున్నా, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వచ్చిందనంటే మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్. ఇది ఆ రోజు రాజీనామా చేసిన తర్వాత ఆయన వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ అనేక విషయాలను, అసలు కిషన్ రెడ్డి ద్వారానే నేను పార్టీలోకి వచ్చిన, కానీ వచ్చిన తర్వాత నాకు పార్టీ అధ్యక్ష నామినేషన్ వేయడానికి నాకు అవకాశం ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కిషన్ రెడ్డి గారికి
రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిండు. అక్కడ ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, నా ఎమ్మెల్యే పదవికి కూడా మీరు స్పీకర్కి పంపించుకోండి, పంపించి మా ఎమ్మెల్యే కాదు బీజేపీ ఎమ్మెల్యే, మీ పార్టీ సింబల్ దించి నేను గెలిచినా కాబట్టి నేను మీ ఎమ్మెల్యే మీ పార్టీకి రాజీనామా చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న ఆ సందర్భంలో మీరు స్పీకర్ కూడా లెటర్ రాయండి, రాసి మా ఎమ్మెల్యే కాదని చెప్పండి అని చెప్పేసి కూడా ఓ మాట చెప్పడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం దీనిపైన. ఒకసారి రాకేష్ రెడ్డి గారు ఏమంటారు ఆయన కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పారు. తర్వాత మళ్ళీ రాజా సింగ్ గారు మారి ఇంతకుముందు కూడా మేము బహిష్కరించాము. అవును, మళ్ళీ మారాడు, తనకు ఏదో చెప్పాడు. తర్వాత పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు అట్లా జరిగింది కాబట్టి ఇంకే పార్టీలు ఉన్నాయి. అంటే ఇది ఏమన్నా బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? మళ్ళీ మీకు మొన్న అన్నిసార్లు చెప్తున్నాను, తెలంగాణలో అన్ని ఛానళ్ళకి చెప్పాను, ఎవ్వరు పోయినా ఎవ్వరు వచ్చినా భారత మాత గురించి ప్రాణాలు ఇచ్చడం మేము. ఓకే, భారత మాత ఉన్న నొద్దులు బీజేపీకి ఏం కాదు, బీజేపీ ఉన్న నొద్దులు హిందువులకి ఏం కానియం. హిందువులు బతికిన నొద్దులు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం. ఓకే, ఇది లింకప్. అంటే ఒక ఐడియాలజీ బలంగా తీసుకునే వ్యక్తి కదా రాజాసింగ్. మళ్ళీ అదే అంటున్నాను. ఇప్పుడు నేను ఉద్దేశం ఏంటంటే రాజా సింగ్ అంటే నాకు గౌరవము, వ్యక్తిగతంగా నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మాట్లాడేది వ్యక్తిగత సంబంధాల ఐడియాలజీ కాదు. పార్టీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడకూడదు ఎవరైనా అనేది పార్టీ సిద్ధాంతం. ఓకే, ఇప్పుడు రాజా సింగ్ మాట్లాడితే రాకేష్ రెడ్డి మాట్లాడతారు, రాకేష్ రెడ్డి మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఇవన్నీ రాను ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అవుతాయి. పార్టీలో ఉన్న ఒక క్రమశిక్షణ అనేది దెబ్బతింటుందని పార్టీ ఆలోచించింది. ఓకే, మేమేమనుకుంటున్నామంటే ఏదైనా రాజా సింగ్ మనసు అంటే అతను కొద్దిగా రియలైజ్ పార్టీ మన భవిష్యత్తులో ఇంతకు ముందు జరిగినట్లు ఎప్పుడైతే ఇంతకు ముందు బహిష్కరించిన తర్వాత కూడా ఎట్లయితే పార్టీలోకి వచ్చి మళ్ళీ పార్టీకి పునరంకితం అయ్యాడో, నేను వ్యక్తిగతంగా కోరుకుంటానని ఏంటంటే మళ్ళీ కూడా అతను మార్పు చెంది పార్టీకి ఏదైతే ఇంతకు ముందు ఒక రకంగా పార్టీకి క్షమాపణ కోవడం ఏమి ప్రాసెస్ ఏముంటుందో నాకు తెలియదు, అతను రాజకీయాలు కొత్త కాబట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మళ్ళీ సేవ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఏమైనా ఉందా బీజేపీ నుంచి? ఆయన చెప్తూ పోయాడు కూడా, అవసరమైతే మీ స్పీకర్ లెటర్ రాసుకోండి, ఎందుకంటే మీ పార్టీలో నేను లేనప్పుడు మీ ఎమ్మెల్యే కానీ మీ టికెట్ పైన గెలిచిన కాబట్టి అవసరమైతే మీరు స్పీకర్ లెటర్ రాయండి కూడా అని చెప్పడం జరిగింది. అదే అంత డెప్త్ గానే బోదలుచుకోలేదు ఆ విషయాలలో, కానీ అది ఒకటి ఇప్పటికే రాజా సింగ్ బహిష్కరణ అనేది అది ఒక పార్టీ నియమాల ప్రకారము ముఖ్యంగా తెలంగాణకు బాగా ఉపయోగం అది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి కొద్దిగా క్రమశిక్షణ అదుపు తప్పకుండా తీసుకున్న చర్య నేను భావిస్తున్నాను. ఇది 33 జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు కనువిప్పు కావాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.